హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి నవంబర్ 22 నుండి 25 వరకు అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది, విజయవాడలోది. మరి ఈ ఎగ్జిబిషన్లో చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ మనకి మార్నింగ్ 9 AM నుండి నైట్ 9 PM వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ అంతా కూడా ఇలా పూలతో అయితే డెకరేషన్ చేశారండి. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళడానికి పెద్దవాళ్ళకైతే కనుక 20 రూపీస్ అండి, పిల్లలకైతే ఫ్రీనే. ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే చాలా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎంట్రన్స్ దగ్గర ఎదురుగుండా ఫ్లవర్ డెకరేషన్తో పాటు వినాయకుడు అయితే ఉన్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది డెకరేషన్ అనేది. ఇక్కడ నుండి కనుక మనం లోపలికి వెళ్తే చాలా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ స్టాల్స్లో చక్కగా మొక్కలు, అలాగే మొక్కలకి కావాల్సిన ఎరువులు, వాటికి సంబంధించి పనిముట్లు, ఇలా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ స్టాల్స్లో చూడొచ్చు. ఇలా సైడ్కి ఒక సైకిల్ డెకరేషన్ అయితే ఉందండి. ఇక్కడ నుండి మనం స్టాల్స్ చూసుకుంటూ వెళ్దాము. అలాగే వాటిలో ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో అయితే చాలా ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. చిన్న చిన్న ప్లాంట్స్ దగ్గర నుండి పెద్ద వాటి వరకు కూడా మనం ఇక్కడ చాలా రకాలు అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు చూడని వెరైటీస్ కూడా చాలా అయితే పెట్టారు. పాట్స్ కూడా చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి చాలా మొక్కలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడైతే బయట ఇంట్రెస్టింగ్గా నాకు అయితే ఒక మొక్క కనిపించింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంట్ వచ్చి జాక్ ఫ్రూట్ అండి, పనసకాయ చెట్టు. చూస్తున్నారు కదా, కాయలు కూడా చక్కగా వచ్చినాయి. ఇక్కడే ఇంకొక ప్లాంట్ అయితే ఉందండి, దాన్ని అడవి మామిడికాయ అంటారు. చాలా గుత్తులు గుత్తులుగా మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇది అడవి మామిడికాయ చెట్టు అండి, చూస్తున్నారు కదా. చాలా రీజనబుల్ ప్రైజెస్కి ప్లాంట్స్ని అయితే కొనుక్కోవడానికి ఉందండి. ఇక్కడ సైడ్స్ అన్నీ కూడా ఇవన్నీ పాట్స్ అండి, సిరామిక్ పాట్స్. మనకి ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే నేనైతే ఇప్పుడు వరకు కొన్ని చూడలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంట్ కూడా జాక్ ఫ్రూట్ ప్లాంటే అండి. ఇది వచ్చి మనీలా చెర్రీ ప్లాంట్ అండి. ఈ పక్కనే సైడ్ చాలా క్రీపర్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్రీపర్స్ ఉన్నాయి. మనం ఇంట్లో టెర్రస్ గార్డెన్ మీదకైనా వాడుకోవచ్చు. ఈ ప్లాంట్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే కనుక మనకు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ నుండి ఫ్లవర్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. అలాగే బ్లాక్ గోవా ఉంది, బ్లాక్ మ్యాంగో ఉంది. ఇలా చాలా వెరైటీస్ అవి అయితే అవైలబుల్గా ఉన్నాయి. లెమన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. టేబుల్ లెమన్, అలాగే నార్మల్ లెమన్, స్వీట్ లెమన్, ఇలా చాలా ఉన్నాయి. మనకి డ్రాగన్ ఫ్రూట్తో పాటు రాంబూటాన్, రామాఫల్ ఇలాంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చి మామిడికాయ మొక్క అండి, చూస్తున్నారు కదా, కాయలు కూడా ఉన్నాయి ఆ చెట్టుకి. ఇక్కడ నుండి కనుక సైడ్కి వెళ్తే ఆ మ్యాంగో వెరైటీ అనేది ఉందండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చి అంజీర్ ఆర్ ఫిగ్ అని కూడా అంటారు, అంజీర్ చెట్టు. మనం ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు కనుక వెళ్తే ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అయితే మనకి ఉన్నాయండి. ఇది వచ్చి నోని ఫ్రూట్ అండి, చూస్తున్నారు కదా, నోని ఫ్రూట్. ఈ నోని ఫ్రూట్ కూడా చాలా మంచిది హెల్త్కి. యాపిల్ ట్రీస్ ఉన్నాయి. అలాగే మనకి నెక్స్ట్ మనం చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే చూడొచ్చండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూడబోయే ప్లాంట్ లక్ష్మణ ఫలం. దీనికి కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి ఫ్రూట్కి. అలాగే ఇక్కడ మనకి సపోటా చెట్లు, ఈ పక్కనే మనకి ఇంకా గూస్బెర్రీస్, పెద్ద ఉసిరికాయలు, అలాగే మిరాకిల్ ఫ్రూట్, ఇవన్నీ కూడా లెమన్లో వెరైటీస్ అండి ఇక్కడ ఉన్నవి. చూస్తున్నారు కదా, ఇది స్వీట్ లెమన్, ఇది రాంబూటన్ మొక్క అండి. ఇక్కడ నుండి ఇలా ముందుకు వెళ్తే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవకాడోస్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా మొక్కలు మనం ఇప్పటి వరకు చూడనివి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకి ఇస్తున్నారు. ఇది వచ్చి స్ట్రాబెర్రీ జామకాయ అండి. అలాగే ఇక్కడ మనం చూస్తుంది మిల్క్ ఫ్రూట్ అండి, చూస్తున్నారు కదా, ఇది మిల్క్ ఫ్రూట్. ఇక్కడ అయితే గూస్బెర్రీస్ ఉన్నాయి, పెద్ద ఉసిరికాయల చెట్లు. కార్తీక మాసంలో ఈ పెద్ద ఉసిరికాయ చెట్లు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు పూజ చేసుకోవడానికి. అలాగే మామిడికాయ చెట్లు. ఇది వచ్చి మీకు కలర్ డిఫరెంట్గా కనపడుతుంది కదండి ఆకు, అది బ్లాక్ మ్యాంగో చెట్టు. ఆకులు చూసారా కలర్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇది వచ్చి బ్లాక్ మ్యాంగో అండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే ఇంకా రిమైనింగ్ వెరైటీస్ ఆఫ్ గోవా కూడా ఉన్నాయి. ఇది జాంకాయ చెట్టు అండి, బ్లాక్ జాంకాయ. ఇది అడవి మామిడికాయ, ఇందాక చూసిందే. ఇక్కడ నుండి పక్కకు వెళ్తే కనుక మనకి వేరే స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
ఈ స్టాల్స్ అన్నీ కూడా చక్కగా ఇలా మనం పాట్స్తో ఉన్నాయి, ఫ్లవర్ పాట్స్తో మనం డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు. లేదు అంటే ఇలా తీసుకుని వెళ్ళి ఇంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవడానికైనా లేదా కింద పెంచుకోవడానికైనా చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ చాలా ఆర్గానిక్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మనకి ఎరువులు కానీ అలాగే మొక్కల్ని పెంచుకోవడానికి కావాల్సిన వస్తువులు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఒక న్యూస్ ఆర్టికల్ అనేది బాగా ఫేమస్ అయింది. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని. మరి ఆ పొల్యూషన్ వల్ల చాలామంది అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల హైడ్రోఫోనిక్ మెథడ్ ద్వారా అక్కడ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంది. వాళ్ళు చాలా సేఫ్గా కూడా ఉన్నారు. కానీ మొక్కలు చాలామంది ఈ మధ్యకాలంలో పెంచుతున్నారు, కానీ ఇంకా మనం ఎక్కువగా పెంచడం వల్ల మనకే మంచిదండి, మన ఆరోగ్యానికి అలాగే మన ప్రకృతికి కూడా చాలా మంచిది ఈ మొక్కల్ని పెంచుకోవడం వల్ల. అలాగే మనకి పాటరీకి సంబంధించి సిరామిక్ పాట్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయండి. ఆ కాంపిటీషన్స్ మనకి పిల్లలకి అయితే కండక్ట్ చేస్తున్నారండి. అది ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఏ టైమింగ్స్లో జరుగుతాయి అనేది నేను పోస్టర్ పెట్టాను. మీరు కానీ ఆ పోస్టర్ చూడకపోతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్టార్టింగ్లో ఉంది ఆ పోస్టర్. ఆ టైం ప్రకారం మనకి కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్కి కావాల్సిన సప్లైస్ అండి. ఎరువులు అలా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యూజ్ అమౌంట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కొనుక్కోవడానికి. అదే ఇంకొకటి రెన్యూవబుల్ ఎనర్జీలో మనం ఎక్కువగా చెప్పుకునేది సోలార్ ఎనర్జీ. దాని గురించి కూడా ఒక స్టాల్ అయితే ఉంది. అలాగే మొక్కలుకి పెంచుకోవడానికి సీడ్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం సీడ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న స్టాల్ వచ్చి పూర్తిగా ఆర్గానిక్ హోమ్ మేడ్వి అండి. షాంపూస్ ఉన్నాయి, అలాగే డిష్ వాషర్స్, డిష్ క్లీనర్స్ అలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ అయితే కూడా సోప్ స్టోన్తో చేసినవండి. ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ సోప్ స్టోన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి కార్వింగ్స్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, చాలా నీట్ ఫినిష్తో చాలా బాగున్నాయి. చాలా చిన్న సైజులో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ టాయ్స్ అన్నీ కూడా ఫ్రాగ్స్ ఉన్నాయి, ఔల్స్ ఉన్నాయి, టార్టైస్ ఉన్నాయి, అలాగే రైనోసరస్ ఉంది, ఎలిఫెంట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత చిన్న సైజులో ఉన్నాయో. ఇవన్నీ కూడా చేత్తో చెక్కినవే అండి. శాలిగ్రామాలు ఉన్నాయి, లింగాలు ఉన్నాయి, ఇలా అన్ని స్టోన్స్తో చేసినవి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి విష్ణు శాలిగ్రామం అండి. మనకి ఇక్కడ ఇవన్నీ కూడా స్టోన్తో చేసినవే, చేత్తో చేసిన ఐటమ్స్. ఏది కావాలన్నా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఐటమ్ వచ్చి మెర్క్యూరీతో చేసిందండి. అంటే పాదరసంతో చేసినవి బీడ్స్ కానీ శివలింగాలు కానీ మెర్క్యూరీతో చేసినవి. ఇవి విష్ణు శాలిగ్రామాలు ఇందాక చెప్పినట్టుగా. అలాగే శైవ శాలిగ్రామాలు కూడా ఉన్నాయండి. మనం ఏమైనా పూజకు సంబంధించినవి తీసుకోవాలనుకుంటే ఈ స్టాల్లో తీసుకోవచ్చు. అలాగే దేవుడి గదిలో పెట్టుకుంటారు కదా సానరాయి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా నీట్ ఫినిష్తో చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ స్టాల్ కూడా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మనకి గిరిజన ప్రాంతాల్లో దొరికేవి, అలాగే మన విజయవాడ చుట్టుపక్కల పెంచేవి పంటలన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పో లాగా పెట్టారండి. మనకి పంటలకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదు కొత్త పంటలకి ఎటువంటి రాయితీలు వస్తున్నాయని తెలుసుకోవాలన్నా ఈ స్టాల్ దగ్గరికి కనుక వెళ్ళామంటే వాళ్ళు చెప్తారు. చాలా క్లియర్గా ఏ పథకాలు వస్తాయి, ఎవరెవరికి వర్తిస్తాయి అనేవి ఇక్కడైతే హోర్డింగ్స్ పెట్టారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు వివరాలు కావాలనుకుంటే ఈ స్టాల్లో కనుక్కోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా మంచి స్పీచెస్ ఇచ్చారు సాయిల్ ఎరోషన్ గురించి, మనం ప్రకృతిని ఎలా కాపాడుకోవాలని వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. చాలామంది పిల్లలు అయితే పార్టిసిపేట్ చేశారండి ఈ ఎక్స్పోలో. అలాగే మనకి ఇక్కడ నుండి కనుక ముందుకు వెళ్తే రంగోలీ కాంపిటీషన్ అయితే జరిగింది మార్నింగ్. ఆ రంగోలీ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఈ రంగోలీ అంతా కూడా చాలా బాగా వేశారు. చాలా డిజైన్స్ కూడా వేశారు. కాంపిటీషన్స్ అయితే చాలా ఉన్నాయండి. మీ పిల్లల్ని కూడా తీసుకువచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించండి. ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచిది, వాళ్ళ గ్రోత్కి కూడా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రంగోలీ ప్యాలెట్స్ అండి. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్, అన్నీ కూడా ఫ్లవర్స్తో వేసినవే. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూస్ చేసి వేశారు.
ఇవన్నీ కూడా రిమైనింగ్ స్టాల్స్ అండి. హ్యాండ్మేడ్ క్లోత్స్ ఉన్నాయి. అలాగే మనకి ప్రకృతి సిద్ధమైన నీమ్తో తయారు చేసినవి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి వచ్చి మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇంట్లో వర్టికల్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తున్నారు. అలాగే కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇంక ఇక్కడైతే నీమ్ వుడ్తో చేసిన టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకి ఇవి చాలా సేఫ్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా నీమ్ టాయ్స్ అని. ఇవి పిల్లలు ఆడుకున్నా కానీ నోట్లో పెట్టుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇవి కొనుక్కోవడం వల్ల చాలా యూస్ఫుల్ వాళ్ళకి. చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ సపరేట్గా వేరే స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కోకోనట్, ఇక్కడ నుండి ముందుకు వెళ్తే కనుక మనకి కనిపించేవన్నీ కూడా కోకోనట్తో చేసిన ప్రొడక్ట్స్ అండి. కోకోనట్ షెల్స్తో, కోకోనట్ ట్రీస్తో, అలాగే కోకోనట్ లీవ్స్తో చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే కనుక మనకు అన్నీ కూడా పూల మొక్కలు అయితే ఉన్నాయండి. రోజెస్ ఉన్నాయి, అలాగే చామంతులు ఉన్నాయి, బంతిపూలు ఉన్నాయి. ఇలా చాలా వెరైటీ ఆఫ్ రోజెస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ సైడ్ డెకరేషన్ కూడా మీకు చూపిస్తున్నాను, చూసారా? సైకిల్ని డెకరేట్ చేశారండి ఫ్లవర్స్తో. చాలా అందంగా ఉంది. అలాగే ఇక్కడ నుండి ఇవన్నీ కూడా రోజ్ మొక్కలే. అలాగే ఈ పక్కన కూడా ఇంకా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆ స్టాల్స్లో కూడా ఏమున్నాయి అనేది చూసేద్దాం. ఈ స్టాల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాటన్ ప్లాంట్స్ ఉన్నాయండి. అలాగే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం డైరెక్ట్ కొనుక్కొని తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి. కావాలంటే పాట్స్తో తీసుకోవచ్చు, లేదంటే ఉట్టి మొక్కను కూడా తీసుకోవచ్చు. ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా టెర్రస్ గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆర్గానిక్ వేస్లో మనం ఎలా మొక్కల్ని పెంచుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాల్ అయితే ఉందండి. ఇదంతా కూడా టెర్రకోటా జ్యువెలరీ, అలాగే టెర్రకోటా పాట్స్. మనకి ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా టెర్రకోటావే అండి. అన్నీ మట్టితో చేసినవే. ఈ టీ కప్స్ కూడా మట్టితో చేసినవే. ఇలాంటి వాటిలో తాగడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి చాలా పాట్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. అలాగే తాబేళ్ళు ఉన్నాయి, బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అలాగే మనకి టెర్రకోటా జ్యువెలరీ కూడా చాలా ఫేమస్ అవుతుంది కదండి ఈ మధ్య కాలంలో. చాలామంది ఇది యూజ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఆ జ్యువెలరీలో ఇలా లేడీస్ వాడుకునే బుట్టలు, చెవులీలు ఇలా చాలా ఉన్నాయండి ఈ జ్యువెలరీలో కూడా. మనం ఇవి కూడా ఇక్కడ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్రకోటా జ్యువెలరీ ఉన్నాయి. అలాగే పిల్లలు గురుగులు అంటే చాలా ఇష్టపడతారు. మరి అలాంటి గుడుగులు, చిన్న చిన్న పాత్రలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి. పిల్లలైతే చాలా సరదా పడతారు వీటితో ఆడుకోవడానికి. చూస్తున్నారు కదా. మనకి చాలా బ్యూటిఫుల్గా ఇవైతే ఉన్నాయి. చాలా బాగా చేశారు. బిందెలు ఇలాంటివన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవుడు మూర్తులు కూడా ఉన్నాయండి ఇక్కడ, మీరు చూడొచ్చు. అలాగే ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది, చూసేయండి. ఇదొక స్టాల్ అండి. ఈ స్టాల్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్ ప్లాంట్స్ అయినాయి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మనం మొక్కలు పెంచడం ఎంత ఉపయోగకరమో కదండి, మనకి ఇంట్లోకి ఉపయోగపడతాయి. అలాగే ప్రకృతికి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ పిల్లల్ని కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్కి తీసుకురావడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. అలాగే మొక్కలు పెంచడం వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే పొల్యూషన్ తగ్గించుకోవడానికి ఈవీ వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఈవీ వెహికల్స్ కూడా. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి. పాట్స్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. అలాగే మీకు ఇందాక చూపించినట్టుగా కోకోనట్ షెల్స్తో తయారు చేసినవి ప్రొడక్ట్స్ చూపించాను కదండి. ఇవన్నీ కూడా 2 కోకోనట్స్తో చేశారండి ఆ ఐడియల్ని. అలాగే ఇక్కడ చాలా రకాల కోకోనట్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కోకోనట్తో చేసిన డ్రింక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేసినాయండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇక్కడ మీకు ఇంకొన్ని టాయ్స్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా కోకోనట్ షెల్స్తో చేసినవే. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కోకోనట్ షెల్స్ వాడే చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే మీకు చెప్పినట్టుగా కోకోనట్ జెల్లీ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, కోకోనట్తో చేసినవి. ఇక్కడ మేమైతే కొన్ని సీడ్స్ కూడా పర్చేస్ చేసామండి మా టెర్రస్ గార్డెన్లో కొన్ని వేయటానికి. ఇవి వచ్చి కొత్తిమీర. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్నది బెండకాయ విత్తనాలు. అలాగే నేను కొన్న ఇంకొన్ని విత్తనాలు ఇవి వచ్చి టమాటా విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, అలాగే మిరపకాయ విత్తనాలు అయితే తీసుకున్నామండి. నాకైతే పిల్లలకి ప్రతి బర్త్డేకి ఒక్కొక్క విత్తనం వేయించడం అలవాటు. వాళ్ళకి ఒక మొక్కలాగా పెరుగుతుందని నేను వేయిస్తూ ఉంటాను.
మీరు కూడా ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.